సూపర్ స్కిట్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with awesome అప్పి. ఆపుతారా మీ సోది ఇంకా? ఈ ఆడపిల్లలు ఎవరు? వీళ్ళు పక్కింటోళ్ళమ్మా. పక్కింటోళ్ళు పక్కింట్లో ఉండకుండా మా ఇంట్లో ఏం పని మీకు? నేను వీడితో ఆడుకుందామని వచ్చాను. మగపిల్లలతో ఆటలంటే నీకు? పోనీ అమ్మా ఆడుకోని ఏమైంది? తమ్ముడు వచ్చే టైం అయిందా? సిరులొలికించే చిరునవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. ఏ తమ్ముడు ఇది ఏంట్రా? లాగు. 10 ఏళ్ల తర్వాత నాన్న ఇంటికి వస్తున్నారు, వెళ్ళి సైలెంట్ గా ఆడుకోండి. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. నా కోసం ఎదురు చూస్తున్నావా? అవునండి. ఎదురు చూపులు ఏమి లేవు, 10 సంవత్సరాలు అవుతుంది అసలే. పదా. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను. అరే నువ్వు ఆగ్ర పూచోడు. ఏంటే మనకు ముగ్గురు పిల్ల 5గురు వచ్చారంటే? పక్కింటి పిల్లలు ఆడుకోవడానికి వచ్చారు. నాన్న చెయ్యి నాన్న. ఈడేవాడే? మన బుడ్డోడండి. బుడ్డోడా? ఒక్క నిమిషం ఆగు. ఏంట్రా మెట్రో పిల్లలు ఉన్నట్టు అలా ఉన్నాయి. నానా ఇదేంటో తెలుసా? బియ్య అంటే బర్రే బర్రే. ఇదిగో రే నీ కోసం ఇదిగో యాక్టింగ్ బుక్ తీసుకొచ్చా, బాగా యాక్టింగ్ నేర్చుకో. నాకు ముందు నువ్వే నేర్చుకోవాలమ్మా, నువ్వు నేర్చుకుని ఈయనకి చెప్తా. మరి నా కోసం ఇంత విగ్గు తీసుకొచ్చి ఎడ పెట్టుకో. నువ్వు పెట్టుకో నాన్నది. నాన్నమే పంచు లేకూడదు, అర్థం అవుతుందా? ఎలా అనకూడదు. ముద్దెట్టు. ఏంటి ఎక్కువ చేస్తున్నాడు? నీ కొడుకు కదా. నాకు ఇంకా వచ్చు. ఇంకోటి చెప్పరా? ఏంటి? నైట్ 11ంటికి కల్లా రీసెంట్ కూడా తెలుసా? ఏంటి? ఈ చిత్రం చూసి నా కొడుకు ముద్దెట్టు. నేను చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను కదా, అమ్మతో మాట్లాడతాను అనమాట. మీరు మంచిగా చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళండి. పోండి. టీవీ లేని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ విధించడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకి రాకూడదు. ఒకవేళ వస్తే పోలీసుల చేతిలో కఠిన చర్యలు తప్పవు. పోండి, లాక్ డౌన్ పెట్టారంట, మీ ఇళ్ళకి పోండి. మీరు నువ్వు అలా అనకూడదు నాన్న. అరే మీరు ఎలాగ అనాలి? మీరే అంటున్నారేంటి అంకుల్ నన్ను? అమ్మా వెళ్ళిపోరా నాన్న. అలా ఆడుకుంటాను నాన్న, ఆవిడతో ఆడుకుంటే పెద్ద ఫేమస్ అవుతాం. వాడెవడో అయ్యాడని నువ్వు అవుతావా? అవ్వో. ఎవడో బొగడాగాడు అయ్యాడు, నువ్వు అవుతావా? మన ఏం చేశాడో తెలిసాడు. ఈ చిత్రం మీరు మీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. మేము వెళ్ళం అంకుల్, మేము ఇక్కడే చదువుకుంటాం. చదువుకోండి. ఇదిగో మీరు మంచిగా చదువుకోండి. అమ్మ నేను కొంచెంసేపు మాట్లాడుకుని వస్తాం, సరేనా? నా బుజ్జులే బుజ్జులే చాలా ఉన్నాయి. నీ దగ్గర కూడా చాలా ఉన్నాయి తమ్ముడు. అన్నయ్య ఏంటిలా నువ్వు నా ముందు వెంకరా? నువ్వు అలాగే ఒకడు ముందుకొచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు. నువ్వెందుకు వచ్చావురా? ఇదే ఇంకా వస్తుంది. ఎందుకు వచ్చారా నువ్వు? చెయ్యి నువ్వు జుట్టు మీకు ఇలా వద్దులే గాని దాగుడు మూతలాడదాం. మరి మూతలే నాన్న ఏంటన్నా ఏం చెప్పా?
చాలే మీ నాన్న నాకు నచ్చలేదు వెళ్ళిపోండి. లేట్ అయిపోయింది, పడుకోండి. మీరు పడుకోండి, ఇగో పడుకో. వీళ్ళని నిద్ర పుచ్చి నువ్వు రా. వాళ్ళేంటి ఎలా తయారయ్యారు? మరి 10 ఏళ్ళుగా వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు దగ్గర అలవాటు పడిపోయారు. అమ్మో నిద్ర రావట్లేదు. ఎందుకు లేచారా మీరు? నిద్ర రావట్లేదు, ఏదైనా కథ చెప్పు. కూర్చోండి, కథ చెప్తా. అరే నాన్నలో అనగనగా ఒక ఊరుందంట. ఆ ఊర్లో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజుకి 7 కొడుకులంట. ఆ 7 వేటకెళ్లారంట. 7 చేపలు పట్టుకొచ్చారంట. డాడీ వేటకెళ్తే సింహాన్నో జింకనో దేవరు కానీ చేపలు ఎందుకు తెస్తారు డాడీ? ఇప్పుడు దాకా మాటలు లేవు, నీకు ఉండ పలక మాట్లాడుతుంది డాడీ. ఆ 7 చేపలు పడితే ఆ 7 చేపలు ఎండలేదంట. 7 చేపలు ఎండపోయేసరికి ఎందుకు ఎండలేదని చేపలను అడిగారు. ఊరికే చేపలు అక్కడ మాట్లాడతాయా? ఎంత నువ్వు నానవైతే ఏమే, ఈ లాక్ డౌన్ తీసేసి స్కూల్ ఓపెన్ చేశాక ఫోన్ చేయి, అప్పుడు వస్తా. వీళ్ళు ఉన్నప్పుడు అసలు ఫోన్ చేయగా. నానా నాన్న నాన్న మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఎక్స్ట్రాడినరీ స్కిట్. అసలు నోకరాజ్ హీరో అయిపోయాడు. ఏం పెర్ఫార్మెన్స్, ఇమాన్యుయల్ మాట లేదు అసలు. అసలు వద్దురా బాబు అని దండం పెట్టేసాడు. భాస్కర్ చాలా మంచి థీమ్ తీసుకున్నారు, చాలా బాగుంది. గెటప్స్ అన్ని కూడా బాగున్నాయి. ఎక్స్ట్రాడినరీ, ఫెంటాస్టిక్. రోజా గారు నోకరాజ్ ఫుల్ ఆడేసుకున్నాడు. 1 man షో, సూపర్. బాగున్నారు, అందరూ బాగున్నారు, బాగా చేశారు. వెరీ నైస్.